మా వాడికి ట్రైలర్ చూసి స్టోరీ చెప్పడం అంటే చాలా బాగా ఇంట్రెస్ట్. స్టోరీ భలే చెప్తాడు. సో అలాగే అఖండ 2 ట్రైలర్ చూసి స్టోరీ చెప్తా అని చెప్పి అంటున్నాడు. సో ఆ స్టోరీ ఏందో ఒకసారి మనం వినేద్దాం. రే నువ్వు స్టార్ట్ చేయరా అన్న. అఖండ 2 స్టోరీ ఉంటుందన్నా, మామూలుగా ఉండదు. ట్రైలర్ చూసిన దాన్ని బట్టి స్టోరీ నేను చెప్పేస్తానన్నా చూడు. సో స్టార్టింగ్ ఓపెన్ చేయడమే బోయపాటి సీన్ వచ్చి బాబు రెడీ బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటాడన్నా. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. స్టార్టింగ్ ఓపెన్ చేయడమే ఆది ఎంట్రన్స్ ఉంటుందన్న. ఆది క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఒకడు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆది దగ్గరికి మీ నాన్ని చంపేశారు అని చెప్పి చెప్తారు. సో పార్ట్ 1లో మన అఖండ బాలయ్య ఈ క్షుద్ర పూజలు చేసి అతన్ని చంపుతాడు కదా, అతను ఆది వాళ్ళ నాన్నన్న. సో అది వినంగానే ఆదికి భయంకరమైన పట్టరాని కోపం వచ్చేసి ఒక ఫ్లాష్ కట్స్ చూపిస్తారన్నమాట పార్ట్ 1 అండ్ దీనికి సంబంధించి ఆదిని కూడా కొట్టినవి జస్ట్ ఫ్లాష్ లాగా చూపిస్తారు, పూర్తిగా చూపిరు. అలా చూపించినప్పుడు వీడిని కొట్టాలంటే నేను మరింత శక్తి పొందాలి అని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి క్షుద్ర పూజలు చేసి మరింత శక్తివంతులు అవ్వాలని చెప్పి వెళ్తాడన్న. సో ఇంక అక్కడ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే ఎప్పుడో చాలా ఏళ్ళ తర్వాత వచ్చే కుంభమేళలో చాలా పెద్ద ప్లానింగ్ వేస్తారు వేరే దేశం వాళ్ళు. సో ఆ ప్లానింగ్ ఏంటి అనేది మనకెవరికి తెలియదన్న. సో ఇంకా ఇటు సైడ్కి వస్తే ఎక్కడికి వచ్చేసరికి రెండో బాలకృష్ణ ఉన్నాడు కదన్న, ఆ ఊరికి ఎమ్మెల్యే అయితే అయ్యి ఉంటాడు. ఏంటంటే తన వైఫ్ చనిపోయి ఉండిద్ది. తన వైఫ్ కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా చేసింది. తన వైఫ్ చనిపోయిన తర్వాత ఆ ఊరికి మన బాలయ్య అయితే ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి పిఏగా సంయుక్త మీనన్ అయితే వచ్చిద్దన్న. ఇంకా సంయుక్త మీనన్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్య పరిచయాలు అలా ఇలా సాంగ్ అయితే ఉండిద్ది. అయితే తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన ఊరు మొత్తం బాగుండిద్ది, కానీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి అన్న. ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ తనకి తెలిసి వచ్చి మొత్తాన్ని కొట్టేస్తాడు. కొట్టిన తర్వాత ఆ ఇల్లీగల్ యాక్టివిటీ బ్యాచ్ వెనకాల ఎవరున్నారు అంటే కబీర్ సింగ్. సో అదే విలన్స్లో వన్ ఆఫ్ ద విలన్ అనమాట. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ వేసుకుని ఉంటాడు కదా ఆడు. సో వాడు ఇంకా వాడికి బాలకృష్ణకి రైవల్టీ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఫైట్ జరిగిద్ది అన్న. ఇదంతా జరిగిన తర్వాత వీడు నా వ్యాపారం మీద దెబ్బ కొట్టాడు, వీడి జీవితం మీద దెబ్బ కొట్టాలి, వీడి కూతురు అంటే ప్రాణం, వీడి కూతుర్ని చంపేస్తే వీడు అప్పుడు మన దారికి వస్తాడు, వీడి మీద పగా ప్రతీకారం తీర్చుకున్నట్టుండిద్ది అని చెప్పి వాళ్ళ కూతురు కోసం వెతుకుతాడన్న. వాళ్ళ కూతురు ఎక్కడో దూరంగా చదువుకుంటూ ఉండిద్ది అన్న ఢిల్లీలో. అలా చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ కూతురు బాలకృష్ణ బర్త్డేకి అని చెప్పి వచ్చిద్ది అన్న. సో వచ్చిన తర్వాత ఇంకా సెలబ్రేషన్స్ అవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ నాయనమ్మని చూసి వాళ్ళ నాయనమ్మ అఖండ కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి, సరే ఈసారి కుంభమేళ వస్తుంది కదా, కుంభమేళకి అక్కడ అఘోరాలు అందరూ వస్తారు, బాబా కూడా అక్కడికి వస్తాడు, నేను వెళ్ళి బాబాని తీసుకొస్తా అని చెప్పి అనిద్దన్న. సరే అని చెప్పి అలాగా కుంభమేళ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ విలన్లందరూ కలిసి ప్లాన్ చేస్తున్న విషయం ఈ పాపకి తెలిసిద్దన్న. తెలిసిన తర్వాత ఇంకా అది వీళ్ళు చూస్తారు. ఆ పాప పారిపోతుంటే ఆ పాపను పట్టుకోవడానికి ట్రై చేస్తారు కబీర్ సింగ్ మనుషులు. సో అలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా ఆ అమ్మాయిని చంపైపోతుంటే ఒక్కసారిగా బాబా అనింది. అంతే అన్న, మన రెండో బాలకృష్ణ వస్తాడు, ఆడ జరుగుద్దన్న ఫైటు బేవచ్చంగా దబిడి అయిపోయిద్ది. అక్కడతో ఇంటర్వెల్ అన్న. అది అయిన తర్వాత ఇంకా తనకి బాబాకి ఈ విషయం చెప్పిన తర్వాత నానమ్మ కూడా నిన్ను చూడాలనుకుంటుంది అని చెప్పి అనిద్ది. ఇంకా ఇక్కడి నుంచి అసలు అఖండ ఆట స్టార్ట్ అయిద్దన్న. ఏడు నుంచి కుంభమేళ వెళ్తాడు. కుంభమేళలో వాళ్ళు ఏదో పెద్దగా ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలిసిద్ది. సో ఇలాగా కుంభమేళకు వచ్చే జనాలందరినీ చంపేద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంటాడు అన్న వాళ్ళను. సో వీటన్నిటి వెనకాల ఉంది ఎవరు అంటే ఇక్కడ ట్విస్ట్ వీళ్ళిద్దన్న ఆది. సో ఇదంతా కూడా ఆది చేయిస్తున్న ప్లాను. ఆది మొత్తం శక్తివంతుడిగా తయారవుతాడు. కరెక్ట్గా ఆదికి అఖండకి ఫేస్ ఆఫ్ అయిద్దన్న మిడిల్లో. అయినప్పుడు అప్పుడు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిద్దన్న. ఏంటంటే ఫ్లాష్ బ్యాక్లో ఆది క్షుద్ర పూజలు చేస్తుంటే వాళ్ళ నాన్నతో పాటు అఖండ వచ్చి అది మొత్తం భగ్నం చేసి ఆదిని పెచ్చగొట్టుడు కొడతాడు. ఆది ఆ దెబ్బతో పారిపోతాడు. సో వాళ్ళ నాన్ని చంపాడన్న కోపంతో ఆది ఎక్కువ పవర్తో వచ్చి దాంతో వీళ్ళకి ఈ వేరే దేశం వాళ్ళకి ఇది నాశనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సో దాంతో ఫైట్ అయితే జరుగుద్ది. ఫైట్ జరిగినప్పుడు ఆది అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత ఇంకా మూవీలో కొన్ని సీన్స్ జరిగి 2 వాట్స్ క్లైమాక్స్కి వెళ్ళిద్దన్న. క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత ఆది మోర్ పవర్తో ఎక్కువ దెయ్యాలను వేసుకొని వస్తాడు. ఇక్కడ ఆ దెయ్యాలు తన క్షుద్రశక్తుల పవర్తో
బాలయ్య బాబు త్రిశూలం దాచిపెట్టేస్తాడు. త్రిశూలాన్ని బంధించేస్తాడు, ఎందుకంటే తనకి ఎక్కువ పవర్ త్రిశూలంలోనే ఉంది కాబట్టి. సో ఆ త్రిశూలాన్ని దాచిపెట్టేసిన తర్వాత ఇంకా బాలయ్య బాబు చేతితో కొడతా ఉంటాడు వచ్చిన వాళ్ళని. ఇంకా ఎక్కువ దెయ్యాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాక పక్కనే చూస్తే హనుమంతుడి విగ్రహం ఉండిద్ది. హనుమంతుడి గద తీసుకొని ఇంకా అన్నీ వచ్చిన క్షుద్రశక్తులన్నింటినీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా అలా ఫుల్ ఒక 1/2 అవర్ ఫైట్ అయితే ఉండిద్దన్న ఆదితో బాలకృష్ణతో ఆ గాడ్ వేసెస్ ఈవిల్ టైప్లో. ఈ ప్రాసెస్లోనే మధ్యలో వేరే దేశం వాడిని కూడా చంపేస్తాడు. ఆదికి బాలయ్యకి మాత్రం బీభత్సమైన వార్లాగా జరిగిద్ది, ఇది దేవుడికి అసుడికి మధ్య జరిగే యుద్ధం లాగా. సో దాంతో ఇంకా ఆదిని చంపేస్తాడు. అక్కడితో అయిపోయింది అన్న సినిమా. ఇదన్నా సినిమా ఎలా ఉంది? మా వాడు చెప్పిన స్టోరీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.